అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పిల్లలు తమ తండ్రిలాగానే ప్రవర్తించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము మనము పరిశీలించినట్లయితే, పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు, అందుచేత మీరు పరిపూర్ణులై ఉండండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మనము దేవుని పిల్లలమని అనిపించుకునేలా తండ్రి మన మీద చూపిన ప్రేమ ఎలాంటిదో చూడండి. ఈ కారణము చేత లోకము మనలను ఎరగదు, ఎందుకంటే అది ఆయనను ఎరగలేదు. ప్రతి ఒక్కరూ దేవుని సంతానం కాదు, యేసు ప్రభువును స్వీకరించి దేవుని మూలంగా తిరిగి పుట్టిన వారే దేవుని సంతానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనము పరిశీలించినట్లయితే, నన్ను దేవుడు నాకిచ్చిన పిల్లలను చూడండి. సహోదరులారా, మనము నరకానికి తప్ప మరి దేనికి అర్హులం కాము. దేవుడు మనలాంటి పాపులను తన పిల్లలుగా మార్చడము ఆయన అమిత ప్రేమ కారణంగానే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.